సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆప్టిమల్ పీసీ టోనర్. సో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నామంటే ఎటువంటి కైండ్ ఆఫ్ వైరస్ కానీ మాల్వేర్ కానీ ఎటువంటి కైండ్ ఆఫ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వాడకుండా వాటిని రిమూవ్ చేయబోతున్నాం. సో ఇది వినడానికి కొద్దిగా వింతగా ఉండొచ్చు, కానీ ఈ నిజంగా పనిచేయబోతుంది. ఎందుకు ఇలా చేస్తున్నానంటే చాలామంది వాళ్ళ యొక్క కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఇటువంటి కైండ్ ఆఫ్ వైరస్ మాల్వేర్ ట్రోజన్ వీటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. సో ఈ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనేది నిజంగానే పనిచేస్తుంది, కానీ వీటి వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో మల్టిపుల్ సర్వీసెస్ అన్ని రన్ చేసేస్తుంది. ఈ మల్టిపుల్ సర్వీసెస్ ఏం చేస్తుంది అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ మాల్వేర్ ట్రోజన్స్ వైరస్ ఇటువంటిని ఫాస్ట్గా డిటెక్ట్ చేయడం కోసం బ్యాక్గ్రౌండ్లో సర్వీస్ అనేది రన్ అవుతుంది. సో ఒక్కసారి అన్ని సర్వీసెస్ అన్ని బ్యాక్గ్రౌండ్లో రన్ అవడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క బ్యాటరీ అనేది బాగా ఫాస్ట్గా డ్రైన్ అయిపోయి ల్యాప్టాప్ని బాగా హీటప్ చేసేస్తుంది అనమాట. సో అందుకే మనం ఏం చేస్తామంటే ఎటువంటి కైండ్ ఆఫ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వాడకుండా మనం మన యొక్క ల్యాప్టాప్లోనే ఎటువంటి కైండ్ ఆఫ్ వైరస్ కానీ మాల్వేర్ కానీ వాటిని నేను చెప్పే సెట్టింగ్స్తో మీరైతే రిమూవ్ చేసేయచ్చు. సో ముందుగా మనం ఆ సెట్టింగ్స్ చూసే ముందు ఏం చేస్తారంటే మీరు మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే నేను కొత్త వీడియో పెట్టినప్పుడు ఫస్ట్ మీరే చూడడానికి ఆస్కారం అయితే ఉంటుంది. మీరు వైరస్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలంటే విండోస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిస్క్ క్లీనప్ అని టైప్ చేసి దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఇదేం చేస్తుందంటే ఆటోమేటిక్గా మీ యొక్క డ్రైవ్ని స్కాన్ చేసి అందులో ఎటువంటి కైండ్ ఆఫ్ జంక్ ఫైల్స్ కానీ టెంపరీ ఫైల్స్ కానీ క్యాష్ ఫైల్స్ కానీ వాటన్నిటిని స్కాన్ చేసి మీకైతే చూపిస్తుంది. సో మీరేం చేస్తారంటే వాటిని పర్మనెంట్గా డిలీట్ చేసేయచ్చు. మీరు ఎట్లా పర్మనెంట్గా డిలీట్ చేస్తారంటే ఇక్కడ ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేసి డిలీట్ ఫైల్స్ మీద కొట్టేస్తే ఆటోమేటిక్గా ఆ ఫైల్స్ అనేవి పర్మనెంట్గా డిలీట్ అయిపోతాయి. సో ఇది ఒక 2 minutes అయితే టైం తీసుకుంటుంది గైస్. వన్స్ మీరు ఈ సెట్టింగ్ చేసాక ఏం చేస్తారంటే మళ్ళీ విండోస్ బటన్ మీద క్లిక్ చేసి సిఎండి అని టైప్ చేయండి. ఈ సిఎండిని ఏం చేస్తారంటే అడ్మినిస్ట్రేటర్గా రన్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఓపెన్ చేసాక ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్ ఉంటుంది, దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇదేం చేస్తుందంటే ఓవరాల్ మీ యొక్క డ్రైవ్ని మొత్తం స్కాన్ చేసి అందులో ఎటువంటి కైండ్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నా లేదంటే ఎటువంటి కైండ్ ఆఫ్ హార్మ్ఫుల్ ఫైల్స్ ఏమైనా ఉంటాయి కనుక వాటిని కంప్లీట్గా స్కాన్ చేసి ఒకవేళ ఏమైనా అటువంటి ఫైల్స్ ఉంటే మిమ్మల్ని మీ యొక్క ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ రీస్టార్ట్ చేయమంటుంది. సో మీరు ఎప్పుడైతే రీస్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం అనేది ఫిక్స్ అయిపోద్ది. ఈ స్టెప్ వచ్చేసి మీకు ఒక 3 to 5 minutes అయితే టైం పడుతుంది గైస్. వన్స్ మీరు ఈ సెట్టింగ్ కూడా చేసాక ఏం చేస్తారంటే విండోస్ ప్లస్ ఆర్ బటన్ మీద క్లిక్ చేసి ట్రీ అని టైప్ చేయండి. సో ఇక్కడే మీకు 80 to 95% వరకు ఎటువంటి కైండ్ ఆఫ్ వైరస్ కానీ ఏమైనా ఉంటే కంప్లీట్గా పర్మనెంట్గా డిలీట్ అయిపోద్ది. మీకోసం మళ్ళీ రన్ చేసి చూపిస్తాను చూడండి. విండోస్ ప్లస్ ఆర్ బటన్ మీద క్లిక్ చేసి ట్రీ అని టైప్ చేయండి, సరిపోద్ది. మీకు కంప్లీట్ ఓవరాల్ సిస్టమ్ మొత్తం స్కాన్ అయిపోద్ది. అంతే, మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ వైరస్ ఉంటే కనుక డెఫినెట్గా అది అయితే రిమూవ్ చేసేస్తుంది. సో ఇది కూడా కష్టం, మేము ఇన్ని సెట్టింగ్స్ ప్రతిరోజు చేయలేము అనుకుంటే కనుక విండోస్ బటన్ మీద క్లిక్ చేసి వైరస్ అని టైప్ చేయండి. వైరస్ అని టైప్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ దగ్గర వైరస్ అండ్ థ్రెట్ ప్రొటెక్షన్ అని ఒకటి ఉంటుంది. ఇది విండోస్ కంపెనీ ప్రొవైడ్ చేసిన అఫీషియల్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్. సో మీరేం లేకుండా జస్ట్ ఇక్కడ క్విక్ స్కాన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. ఆటోమేటిక్గా ఓవరాల్ సిస్టమ్ మొత్తం స్కాన్ చేసి ఎటువంటి కైండ్ ఆఫ్ వైరస్ ఏమైనా ఉంటే కనుక స్కాన్ చేసి ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోద్ది. ఇది వచ్చేసి ఒక మీకు 5 to 10 minutes అయితే పడుతుంది గైస్. సో ఇప్పుడు వరకు నేను చెప్పిన సెట్టింగ్స్ యాస్టీస్గా ఫాలో అవుతే కనుక మీరు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వాడకుండానే వైరస్ని అయితే పర్మనెంట్గా డిలీట్ చేసేయచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
మీ యొక్క ప్రతి డౌట్ని నేను కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేస్తాను. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.